హాయ్ గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. సో మన 10K సబ్స్క్రైబర్స్ అయ్యారని చాలా రోజుల తర్వాత అయితే ఒక 6 days అయితే వీడియోస్ అయితే పెట్టలేదు. అందుకే ఛానల్ అయితే చాలా డౌన్లో అయితే నడుస్తుంది గైస్. మొత్తం అయితే డౌన్ అయితే అయిపోయింది. ఛానల్ అయితే చాలా డౌన్ అయితే అయింది. సో వీడియో 1K పోవడానికి అయితే చాలా అయితే స్ట్రగుల్ అయితే అవుతుంది. సో తప్పకుండా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పని వాళ్ళు పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ పోతుగడ్డ మూవీ అనమాట. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుందంటే ఈటీవీ విన్ యాప్లో అయితే మనకు జనవరి 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే పోతుగడ్డ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కోవాలి మూవీ అనమాట. సో ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది గైస్. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుందంటే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో వచ్చేసి మనకు ఫిబ్రవరి 4వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ త్రిష గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ఐడెంటిటీ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుందంటే మనకు జీ5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 31న అయితే కన్ఫామ్గా అయితే మనకు జీ5లో అయితే మనకు ఐడెంటిటీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సూజల్ సీజన్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీ పార్ట్ 1 రిలీజ్ అయితే మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోతో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ సీజన్ 2 వచ్చేసి మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు సీజన్ 2 డిజిటల్ రైట్స్ కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఫిబ్రవరి 21న అయితే కన్ఫామ్గా అయితే సీజన్ పార్ట్ 2 అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఆరెంజ్ మూవీ అనమాట. సో ఈ మూవీకి అయితే ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది గైస్. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఫిబ్రవరి 14వ తారీఖున అయితే మళ్ళీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది. సో ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి అండ్ ఈ మూవీని మళ్ళీ ఎవరు థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం చేస్తారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ద ఎక్స్ట్రా సిక్స్త్ బిలీవర్ మూవీ అనమాట. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఫిబ్రవరి 6వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ధూమ్ధామ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు కన్ఫామ్గా అయితే మనకు ఫిబ్రవరి 14వ తారీఖున అయితే డైరెక్ట్ ఓటీటీలో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రీచర్ సీజన్ 3 మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు కన్ఫామ్గా అయితే మనకు ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మ్యాక్స్ మూవీ అనమాట. సో ఈ మూవీలో వచ్చేసి హీరోగా అయితే మనకు సుధీర్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ వరలక్ష్మి గారు అయితే హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకి జనవరి 31న అయితే కన్ఫామ్గా అయితే మ్యాక్స్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకైతే కన్ఫామ్గా అయితే మనకు 31న అయితే జనవరి 31న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ముఫాసా ది లయన్ కింగ్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ కదా, అందుకే చాలా రోజుల తర్వాత అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకు మార్చి 14వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ముఫాసా ది లయన్ కింగ్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 29న అయితే కన్ఫామ్గా అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ అయితే అయింది. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ కోసం అయితే ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకైతే జనవరి 29న అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మార్కో మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ కోసం కూడా చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఆ మూవీలో అంతలా అయితే వైలెన్స్ అయితే ఉంది, అందుకే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీ పైన అఫీషియల్గా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకు ఫిబ్రవరి 14న అయితే కన్ఫామ్గా అయితే మనకు మార్కో మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన
వాళ్ళు మనకైతే కన్ఫామ్‌గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వచ్చేసి మనకు ఫిబ్రవరి 14థ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేసిన 'డాకు మహారాజ్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఆ డేట్ ఏంటిదంటే మనకు ఫిబ్రవరి 9వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే 'డాకు మహారాజ్' మూవీని అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అఫీషియల్‌గా అనౌన్స్ అయితే చేశారు. సో మీకు అంతలా డౌట్ ఉంటుంటే మీరు గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి కూడా చూసుకోండి. 'డాకు మహారాజ్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మీకు పైన డేట్ అనేది వస్తుంది. సో కన్ఫామ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకు ఫిబ్రవరి 9వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విక్టరీ వెంకటేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'సంక్రాంతికి వస్తున్న' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అస్సలు తగ్గేలేదంటూ మనకు 300 కోట్ల దగ్గర అయితే ఈ మూవీ అయితే కలెక్ట్ చేయడానికి అయితే దగ్గరలో అయితే ఉంది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 2nd వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఫిబ్రవరి 2nd వీక్ అయితే మనకు ఫిబ్రవరి 14th నుంచి అయితే మనకు 'సంక్రాంతికి వస్తున్న' మూవీ అనేది మనకు పక్కాగా అయితే జీ5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో తప్పకుండా అయితే ఈ మూవీని థియేటర్‌కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 14థ్ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'గేమ్ చేంజర్' మూవీ అన్నమాట. సో ఇది రామ్ చరణ్ గారి కెరియర్‌లోనే ఒక డిజాస్టర్ మూవీ అనే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈ మూవీ ఏకంగా 200 కోట్లు అయితే లాస్ట్‌తో పెడితే మనకు ఈ మూవీ అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 400 కోట్లు అయితే కేవలం 200 కోట్లు అయితే కలెక్ట్ చేసి మనకైతే ఈ మూవీ థియేట్రికల్ రన్ అయితే ముగించుకుంది. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఫిబ్రవరి 9థ్ అయితే మనకు కన్ఫామ్‌గా అయితే మనకు ఈ 'గేమ్ చేంజర్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు గానీ మనకైతే ఫిబ్రవరి 2nd వీక్‌న అయితే పక్కాగా అయితే మనకు ఈ 'గేమ్ చేంజర్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లాస్ట్ మూవీ అప్డేట్స్ 'పుష్ప 2' మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకు థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ మనకు 2 టైమ్స్ అయితే మనకు థియేటర్‌లో అయితే రిలీజ్ అయ్యి మనకు 1900 కోట్లు అయితే కలెక్ట్ చేసి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జనవరి 30వ తారీఖున లేదా జనవరి 31న అయితే మనకు ఈ 2 డేట్స్‌లో అయితే ఏదో ఒక డేట్‌న అయితే మనకు కన్ఫామ్‌గా అయితే 'పుష్ప 2' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఇక వెయిట్ చేయాల్సిందైతే మనకు 31 లేదా 30న అయితే ఈ 2 డేట్స్‌లో అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్‌లో అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. సో ఈ మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. మన ఛానల్ అయితే చాలా డౌన్‌లో అయితే నడుస్తుంది. సో అప్పుడు గివ్ అవే పనిలో పడి అయితే ఒక 6 డేస్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. అందుకే చాలామంది అయితే వీడియోని అయితే చూడట్లేదు. సో తప్పకుండా అయితే వీడియోకి అయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉంటేనే వాళ్ళు పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.